సభ్యుల మరణంతో పుట్టెడు దుఃఖం, మరోవైపు వారి మృతదేహాల తరలింపు భారం. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కేజీహెచ్ మహాప్రస్థానం అంబులెన్స్ సిబ్బంది చేస్తున్న దోపిడీ. అనారోగ్యంతోనూ ప్రమాదాలకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు బంధువులు ఎదుర్కొంటున్న కష్టమిది. ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకునే స్తోమత లేకనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు పరిపాటిగా మారాయి. కేజీహెచ్లో మందులు, వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మృతదేహాలను తరలించే అంబులెన్సుల కొరత కూడా అధికంగా ఉంటుంది. మహాప్రస్థానం అంబులెన్స్ సిబ్బంది చెప్పిందే రేటు. వారు అడిగినంత ఇవ్వకపోయినా మరో వాహనంలో తరలించడానికి ప్రయత్నించినా అడ్డుకొని గొడవకు సైతం దిగుతున్నారు. వీరితో ఆసుపత్రుల్లోని కొందరు సిబ్బంది సైతం చేతులు కలుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వార్డుల్లో ఎవరైనా మృతి చెందిన సమాచారం సిబ్బందే అంబులెన్స్ డ్రైవర్స్ కి చేరవేస్తున్నారు. అంబులెన్స్ సిబ్బంది నేరుగా వార్డుల్లోకి వెళ్లి మరీ బాధిత కుటుంబ సభ్యులతో బేరాలకు దిగుతున్నారు. ఇది విశాఖలోని కేజీహెచ్ లో నెలకొన్న పరిస్థితి. గత నెలలో ఒక బాలింతకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ఆర్టీసీ బస్సులు అల్లూరు జిల్లాకి వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్లో 2017లో మహాప్రస్థానం పేరిట ఉచిత సేవలు మొదలయ్యాయి. కేజీహెచ్లో మహాప్రస్థానం వాహన సేవలను నిరుపేదలకు ఉచితంగా అందించాల్సి ఉండగా డ్రైవర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. వీరి అక్రమాల గురించి తెలిసిన అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు సార్జెంట్లు, వార్డు బాయ్స్ అసలు లెక్క చేయడం లేదు. అలాగే ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి కొందరు సిబ్బంది మృతుల కుటుంబీకుల జేబులను ఖాళీ చేస్తున్నారనే చెప్పాలి. ఆసుపత్రిలో ఎవరైనా రోగులు మృతి చెందితే అక్కడ విధులు నిర్వహిస్తున్న వార్డు ఇన్ఛార్జ్ సంబంధిత సిబ్బందికి సమాచారం అందిస్తారు. ప్రారంభంలో ఈ వ్యవస్థను నర్సులతో నడిపించారు. ఆ తరువాత ఈ బాధ్యతలను గ్రేడ్ 4 సార్జెంట్లకు అప్పగించారు. దీంతో రోగుల కుటుంబీకులకు అవస్థలు మొదలయ్యాయి. దూర ప్రాంతాన్ని బట్టి డ్రైవర్లు 3,000 నుంచి 10,000 వరకు డిమాండ్ చేస్తున్నారని రోగుల సహాయకులు వాపోతున్నారు. ఒకవేళ మహాప్రస్థానం వాహనం మంచి కండిషన్లో ఉండి అందుబాటులో ఉంటే వాహనానికి ఇతర ఖర్చులు అంటూ బాధితుల వద్ద బలవంతంగా డబ్బులు లాగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇస్తామంటేనే అంబులెన్సులు తీస్తున్నారు, లేదంటే ఏదో సాకులు చెప్పి పంపించి వేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో తప్పనిసరిగా ప్రైవేట్ అంబులెన్స్లను లేదా ఇతర వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కేజీహెచ్ అధికారులు జిల్లా వైద్య అధికారికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేజీహెచ్ ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి మాకు కింగ్ జార్జ్ హాస్పిటల్లో మహాప్రస్థానం సర్వీసెస్ ఉన్నాయి. మహాప్రస్థానం సర్వీసెస్ కింద 6 అంబులెన్సెస్ ఉన్నాయి. ఈ 6 అంబులెన్సులు కూడా అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా, తర్వాత విశాఖపట్నం జిల్లా, ఈ 3 జిల్లాలకి పంపడం జరుగుతోంది. మహాప్రస్థానం డ్రైవర్లు డబ్బులు ఇస్తేనే వస్తామని కరాగడిగా చెప్తున్నారు, లేదంటే ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకోండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మహాప్రస్థానం వెహికల్ లో వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్ వాళ్ళు దింపిన తర్వాత మేమేం డబ్బులు పే చేయట్లేదు అని చెప్పి పేషెంట్ వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళ బాడీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా సిగ్నేచర్ కూడా తీసుకుంటున్నాం. అలా ఏమన్నా మాకు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. నాకు ఈ రోజు వరకు ఏంటంటే ఎవరు అలా రిటర్న్ గా ఎవరు మాకు డబ్బులు అడుగుతున్నారని కానీ అవేమి రావడం లేదు. అది కొంచెం ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ లాగా ఉంది. అది ఆ రోజు ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ మనం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవ్వలేకపోవడం కాదు. అది ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేయాలి అనుకున్నప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో మనం రిజిస్టర్ చేయాలి. వాళ్ళకి
MHRCHID అని ఉంటుంది. ఆ ఐడి మనం నొక్కి ఆ అమ్మాయి పేరు వస్తేనే మన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో పంపడం జరుగుతుంది. వాళ్ళది ముంచిన పుట్టు దరిదాపు ఏరియా. అయితే ఆ పర్టికులర్ డే ఏమైంది, అక్కడ ఏఎన్ఎం దాన్ని క్లోజ్ చేసేసింది. MHRCHID నెంబర్ కొడుతుంటే అందులో క్లోజ్డ్ అని వస్తుంది. అంటే అమ్మాయి డెలివరీ అయిపోయింది, ప్రెగ్నెన్సీ ఈవెంట్ అయిపోయింది అన్నట్టు వస్తుంది. అప్పుడు మేము తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాళ్ళకి సెంట్రల్ వాళ్ళతో మాట్లాడాం, ఆ మేనేజర్తో మాట్లాడాం. ఆయన ఏమన్నారంటే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక రోజు టైం ఇస్తే, ఆ మన్నాడు సండే, ఇది సాటర్డే జరిగింది, ఆ సండే రోజు ఎలాగైనా అరేంజ్ చేసి పంపిద్దామని ఆయన చెప్పారు. మేము అదే పేషెంట్ కూడా కన్వే చేసాం. ఒక రోజు ఆగితే మీకు ఫుడ్ అన్ని ఇస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ ఇస్తాం, మీకు బెడ్ కూడా ఇస్తాం, మీరు ఒక రోజు ఆగండి, ఈ టెక్నికల్ ఇష్యూ రిజాల్వ్ చేసి మేము పంపిస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మా సొంత వాహనంతో వెళ్ళిపోతామని చెప్పి మా డీసీ సారిమో గారి దగ్గరికి వచ్చి రిటర్న్ గా లెటర్ కూడా ఇచ్చారు. వాళ్ళు మా సొంత వాహనంలో వెళ్ళిపోతామని. అంటే వాళ్ళు ఆర్టీసీ బస్సులో ఎందుకు వెళ్ళారో మాకు తెలియదు. సొంత వాహనం పెట్టుకుని వెళ్ళిపోతాం, ఇవాళ మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం వెళ్ళిపోవడానికి అని వాళ్ళంతటా వాళ్ళు మాకు రిక్వెస్ట్ పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళు మహాప్రస్థానం సర్వీసెస్ అన్ని ఇక్కడ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ ఆఫీసర్ చూస్తారు. ఏదైనా ఎవరికైనా ఇష్యూ ఉన్నప్పుడు సివిల్ సర్జన్ ఆర్ఎంఓని అప్రోచ్ అయితే ఏదైనా అసలు ఇబ్బంది ఉండదు. సో జనరల్ గా ఏంటంటే ఎక్కడైనా వార్డులో ఏమైనా చనిపోవడమో ఏదో జరిగితే అక్కడ లోకల్ సిస్టర్ కి ఆ పద్ధతి తెలుసు, ఎలా మా ప్రస్థానం వెహికల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఆ కోఆర్డినేషన్ లో ఇబ్బంది ఉన్నా ఇంకేదైనా రీజన్ ఏదైనా ఉంటే సివిల్ సర్జన్ ఆర్ఎంఓ దీనికి అప్రాప్రియేట్ పర్సన్, సో ఆయన దృష్టికి తెస్తే ఆయన అరేంజ్ చేస్తారు. ఇన్ కేస్ అంతకన్నా మించి పరిధి ఉంటే నేను ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాను.